మా ఇంట్లో ఉన్న సీసీ కెమెరాల్లో 4-5 సార్లు రికార్డయింది. గతంలో ఒకసారి నన్ను, మా అంబారిని కూడా ఆడుకుంది. ఇది మామూలు సర్పం కాదు, దైవశక్తి గల సర్పం. దైవశక్తి గల సర్పమా? నాగరాజా, నేను నిన్నిప్పుడు వశీకరణ చేసి బంధించాను. ఇప్పుడు నీ శక్తి సామర్థ్యాలేవి పనికిరావు. చుట్టూ మంత్రశక్తి గల ముగ్గు పోషాను. దీని శక్తి ముందు నీ శక్తి పని చెయ్యదు. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర. ఈ పామే మమ్మల్ని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించింది. దాన్ని పట్టుకుని చంపేయండి. ఓ మై గాడ్, ఆ పాము మా అక్క ఫ్రెండ్ కదా. వీళ్ళేంటి ఆ పామును పట్టిస్తున్నారు? అమ్మా, ఇక నువ్వు దీని గురించి మర్చిపో. ఈ పాము ఈ రోజు నుంచి నా దగ్గరే ఉంటుంది. అంబారి, అంబారి, అక్కడ పాములాంటి మా తమ్ముడి వల్ల అమూల్య పీడ విరగడైంది. ఇక్కడ ఈ పాములోడి వల్ల ఈ పాము పీడ విరగడైంది. పద, అమ్మ గెస్ట్ హౌస్ లో వెయిట్ చేస్తుంది. హ్యాపీగా వెళ్ళి మా అమ్మని తీసుకుని ఇంటికి వెళ్ళిపోదాం. పద. ఇది మామూలు పాము కాదు, దీని విలువ కోట్లలో ఉంటుంది. ఇలాంటి పాము దొరకడం నా అదృష్టం.
ఏయ్, ఎవరు నువ్వు? ఆ ప్రశ్న నేనే నిన్ను అడగాలి. మర్యాదగా పావును వదిలేయ్, లేదంటే ఈ రోజు నువ్వు నా చేతిలో చస్తావు. ప్రాణం పోయినా సరే ఈ పాము నిడవనా. అవసరమైతే ఈ పాము కోసం నీ ప్రాణమైనా తీస్తాను. రేయ్ నిన్ను! నేనింత కష్టపడి దివ్యశక్తి ఉన్న పామును పట్టుకుంటే నువ్వొచ్చి వదిలేస్తావా? నిన్ను ఈ ఇసం నీ కళ్ళల్లో చల్లితే ఇక్కడికిక్కడే నీ సూపు పోతాదే. స్వామి, మీకు మా అక్కకి ఎలాంటి బంధం ఉందో నాకు తెలుసు. మా అక్క పుట్టినప్పటి నుండి మీరు నీడలా కాపాడుతూ వస్తున్నారు. మా అక్క ఫ్రెండ్ అయిన మీరు ఒక్కరోజు కనపడకపోయినా తను చాలా బాధపడుతుంది. భగవంతుడి దయ వల్ల నేను మిమ్మల్ని కాపాడగలిగాను. వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోండి తండ్రి. ఏమైంది పెద్దనా? పాము కాటేసిందిరా. వెళ్ళి ఆ పసర చెట్టు ఆకు తీసుకురా. అలాగే.
అయ్యా పసరు తెచ్చాను, కాలు చూపించండి. అది మామూలు పాము కాదురా అయ్యా, చాలా శక్తివంతమైన పామురా. నేను పాముల్లో పుట్టి పాములతో పెరిగాను, కానీ ఇంత శక్తివంతమైన పాముని ఎప్పుడూ చూడలేదురా. ఆ పాము దగ్గర ఏదో దైవశక్తి ఉందరా. ఇప్పుడు ఆ పాము నన్ను భయపెట్టడం కోసం కాటేసిందే కాని నేను చావాలని కాదురా. విషం చుక్క కూడా ఎక్కకుండా కాటేసింది. ఎలాగైనా ఆ పాము నా సొంతం చేసుకోవాలి. ఆ పాము ఎక్కడుంటే అక్కడ అనుకున్నవన్నీ జరుగుతాయిరా. తల్లి, నీ దయవల్ల ఇక్కడ పార్థు గారు, అక్కడ ఉదయ్ గారు క్షేమంగా ఉన్నారు. ఎప్పటికీ ఇలాంటి సమస్యలు రాకుండా చూడు తల్లి. అమ్మా, తను సునంద అని. ఎన్నిసార్లు చెప్తావే? అంబారి వాళ్ళమ్మ అంతే కదా. ఏంటో పని మనిషిని కూడా పక్కన పెట్టుకుని తిరిగేదాన్ని నిన్నొక్కదాన్నే చూస్తున్నాను. పదా. అమ్మాయి గారు, పాపం అమూల్య ఈ పాటికే చచ్చిపడుంటుందని తెలియక మీ అమ్మగారు చూడండి ఎంత హడావుడిగా వెళ్ళిపోతున్నారో. కాసేపట్ల ఆ ఇంట్లో నుంచి లబోదిబోమని ఏడుపులు వినిపిస్తాయి. చూస్తూ ఉండు. అవునమ్మాయి గారు, ఆ లావణ్య అమూల్య చనిపోయారనుకోండి, కేసవుతుంది కదండి. అవ్వాలనే కదా నేను కోరుకునేది. ఒక పక్క అమూల్య పీడ విరగడవుతుంది, మరో పక్క మా తమ్ముడు జైల్లోకి వెళ్తాడు. ఇక ఆస్తంతా నాదే అవుతుంది. అవునమ్మాయి గారు, మీ అమ్మగారు లోపలికెళ్ళి ఇంతసేపు అవుతుంది, ఇంకా ఏడుపులు వినిపించలేదేంటండి? అవును, నిజమేనే. ఈ పాటికి ఏడుపులు వినపడాలి కదా. పద, లోపల ఏం జరుగుతుందో చూద్దాం. పద. ఇదేంటి బ్రతికే ఉంది అంటే రాత్రి ఏం జరగలేదా?
నిన్నింత సంతోషంగా చూస్తుంటే నైట్ అంతా సవ్యంగా జరిగినట్టుంది. అవును, పార్థు ఏం చేస్తున్నాడమ్మా? పడుకున్నారు అత్తయ్య గారు, ఇంకా లేవలేదు. అర్థమైంది. వాడికి లేవగానే కాఫీ ఇవ్వు. అవునమూల్య, నైట్ లావణ్య బస్ టికెట్ కోసం వచ్చింది కదా? లేట్ అయిందని నైట్ తన రూంలోనే పడుకుంది అత్తయ్య గారు. మీకు ఫోన్ చేస్తే కవరేజ్ ఏరియాలో లేదట. అదిగో మా త్రిపుర ఎంత చెప్పినా వినకుండా సినిమాకి తీసుకెళ్ళిందమ్మా. త్రిపుర, ఏంటి అక్కడే నిలబడిపోయావు? వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా. ఇదిగో వెళ్తున్నానమ్మా. అమూల్య, ఆవిడ సునంద అని అంబారి వాళ్ళమ్మ. ఇక నుంచి ఇంటి పనులన్నీ తనే చూసుకుంటుంది. నమస్కారం అమ్మా. వదన్ గారు, మీరు ఫ్రెష్ రండి, కాఫీ తెస్తాను. ఏ అమూల్య, ఆగు. నిజం చెప్పు, నైటు మీ ఫస్ట్ నైట్ జరిగిందా? ఏ జరగలేదని చెప్తే మళ్ళీ మీ అమ్మగారి దగ్గరికి తీసుకెళ్లి ఒట్టే ఇస్తారా? ఎంతసేపు పక్కన వాళ్ళ జీవితాల మీద ఏడవడం కాదు వదన్ గారు, మీ జీవితం గురించి కూడా ఆలోచించుకోండి. మీరు ఎంత ఆరాటపడ్డా, ఎంత ఏడ్చినా మనం తినే తిండి ఈ 5 వేళ్లతోనే తింటాం తప్ప 10 వేళ్లతో తినం కదా. భగవంతుడా, ఇంతకాలం పార్థు గారు బావుండాలని కోరుకున్నాను. ఇక నుంచి మా వదిన గారి బుద్ధి బావుండాలని కోరుకుంటాను. అమ్మాయి గారు చూసారా, ఆవిడ గారు మీకెలా సమాధానం చెప్తుందో? అసలు మీరంటే బొత్తిగా భయమే లేదు. ఏహే, దాని సంగతి తర్వాత. మా తమ్ముడు లోపల ఉన్నాడు అంటుంది. ఇది చూస్తే లక్షణంగా ఉంది. మనం పంపించిన మనుషులతో ఆ ఉదయగాణ్ణి ఏదో ఒకటి చేయమని చెప్పి పంపించాం కదా, మన వాళ్ళు వాణ్ణేం చేయలేదా? ఇదేంటి, నైట్ నేను నీ రూంలోకి రావడం గుర్తుంది కానీ వచ్చాకేం జరిగిందో గుర్తులేదే. నేనిక్కడ బెడ్డపై పడుకొనున్నాను. మరి అమూల్య ఎక్కడుంది? పార్థు గారండి, కాఫీ తీసుకోండి. అమూల్య,
నేనేంటి ఈ టైం వరకు పడుకున్నాను? అవును, నైట్ మనం ఫస్ట్ నైట్ ఏర్పాటు చేశారు కదా, మరి మనం ఎలా మేనేజ్ చేస్తాం? నాకు ఎంత ఆలోచించినా గుర్తు రావడం లేదేంటి? నైట్ మీరు కొంచెం ఎక్కువగా తాగి పడుకున్నారు పార్థు గారు. ఇదిగో నేనిక్కడే కూర్చొని చదువుకున్నాను. ఉదయాన్నే లేచి మన మధ్య అంతా జరిగిపోయిందన్నట్టుగా అందర్నీ ఎంతో తెలివిగా నమ్మించేశాను తెలుసా? నిజమా? బ్రతికించా. లేదంటే 2 రోజులకోసారి ఇలా శోభనానికి రెడీ అవడం నాకే చిరాగ్గా ఉంది. అయినా ప్రాబ్లం క్లియర్ అయిపోయింది కదా పార్థు గారు. వెళ్ళి ఫ్రెష్ అయ్యారండి, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. అది సరే, నేను ఎంత తాగినా ఏ విషయం అయినా ఉదయానికి గుర్తుంటుంది. మరి నాకేంటి నైట్ జరిగింది ఏది గుర్తులేదు? మీరు నైట్ వద్దంటున్నా వినకుండా వాటర్ కూడా కలుపుకోకుండా పచ్చి మందే తాగేశారు. అలా అయితే తాగిన తర్వాత కదా గుర్తుండదు. మరి నాకేంటి తాగడానికి ముందు కూడా గుర్తులేదు? ఏంటి అలా భయపడుతున్నావు?